వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మైపాల్ యాదవ్. సో సంవత్సరం పాలన అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన మాట్లాడదాం. నమస్తే మైపాల్ గారు. మైపాల్ గారు, ఇప్పుడు దాదాపుగా సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. సో ఈ సంవత్సరంలో కూడా మేము ఎంతో గొప్పగా చేసినామని చెప్పేసి సెలబ్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. సో ఇది అంటే ఆ రోజు ఒక్కరో టాపిక్ కాదు, ఇది సంవత్సరం పూర్తిగా నడిచే టాపిక్. నిజంగా మీరు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఎన్నో సంచలనాలు కూడా చేశారు కాబట్టి, సో ఎట్లుంది రేవంత్ పరిపాలన, ఎట్లుంది మంత్రుల పరిపాలన, ఎట్లుంది ఎమ్మెల్యేల తీరు ఎట్లుంది? ఎట్లా ఉందంటే, మనం ఏదో చేస్తారు, ఏదో కథం కేసీఆర్ దిగిపోతే అసలు అన్ని సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం. కానీ వీళ్ళు మనం అనుకున్నంత మంచోళ్ళు కూడా ఏం కాదని అర్థమవుతుంది. ఓకే, అంటే మేము ఇప్పుడు గ్రూప్ 1 గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. జీవో 55 ఉండాలి, కొత్త జీవో ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే దాని మీద స్పందన లేదు. అంటే మాకు అనుకున్నాం మా గవర్నమెంట్ మనం పోవచ్చు అడగవచ్చు అని. గ్రూప్ 2 వాయిదా వేయడం కోసం మొత్తం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళని నిరుద్యోగులను పట్టుకుని ముదిరిపోయిన బెండకాయలు లెక్క అవుతున్నారని చెప్పేసి నిరుద్యోగులను అవమానించడం, యూట్యూబర్లను ట్యూబులు పట్టుకుని పోతారు, ఆడొక ట్యూబ్ ఈడొక ట్యూబ్ పట్టుకుని పోతారని యూట్యూబర్లను అవమానించారు. ఇదే యూట్యూబర్లు ఇదే నిరుద్యోగులు అన్న ముదిరిపోయిన బెండకాయలన్న ఇదే నిరుద్యోగులు, ఆ గొట్టంగాలు ఈ గొట్టంగాలన్న ఇదే యూట్యూబ్ ఛానళ్ళు నిరుద్యోగులు లేకపోతే నీకు సీఎం పదవి ఎక్కడిది? అంటే నా కృతజ్ఞత అనేది ఏ మాత్రం కనబడ్డట్టు నాకైతే కనబడట్లే. ఎవడెవడుకో లక్షలు ఇస్తున్నాం కోట్లు ఇస్తున్నాం అంటున్నాం. ఇంకా గోరెట్టి వెంకన్న లాంటి వాడు కంటే ₹1,00,00,000 300 గజాల భూమి ఆయన బీఆర్ఎస్ లో పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. అంటే నేను తీసుకోలేదంటే పనొచ్చు, కానీ ఎమ్మెల్సీ తీసుకున్నాడు. కేసీఆర్ మంచోడు అన్నావు, అమరవీరుల స్తూపం దగ్గర లైట్ దగ్గర ఆ కేటీఆర్ తో ఇంటర్వ్యూ చేసిండు, బీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పి భజన చేసిండు. అట్లాంటి వాడికా నువ్వు ఇవ్వాల్సింది? కేసీఆర్ ను గద్దె దించడం కోసం కొట్లాడిన ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్ నువ్వు హ్యాష్ ట్యాగ్ లో పనిచేసినావు, వైబ్రేట్ లో పనిచేసినావు. మీలాంటి వాడికి ఇంకా మనలాంటి వాళ్ళం ఎంతో ప్రాణాలకు తెగించినాము. వీళ్ళెవ్వడికి ఇప్పుడు మన తొలి వెలుగు రాగన్న పనిచేసిండు, మల్లన్న పనిచేసిండు, కాలోజీ టీవీ, జిఎస్ఆర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, వాహిని టీవీ, యోయో టీవీలో రవి అని ఉంటాడు, మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి మేం చేసినాము. ఇట్లా అనేక మందిని చేస్తే అయింది. అసలు ఇంకా అడ్వకేట్లు కొందరు చేసారు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, వీళ్ళు ఎవరికి కనీసం నువ్వు ఛాయ్ పోపించిన పాపాన పోలేదు. నువ్వు కోరెట్టి వెంకన్న లాంటి వాడికట ₹1,00,00,000 300 గజాల భూమి, ఆయన బీఆర్ఎస్ తొత్తుగా ఉన్నాడు. జయరాజన్న మరి ఎక్కడ కొట్లాడిండో నేనైతే ఎక్కడ చూడలేదు పెద్దగా. సుద్దాల అశోక్ తేజన్న కూడా కేసీఆర్ మీద ఎక్కడ పెద్దగా కొట్లాడినట్టు కూడా నేను పెద్దగా చూడలేదు. మిగతా వాళ్ళు కొంత కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ వీళ్ళైతే ఎక్కడ అసలు సపోర్ట్ కేసీఆర్ కి కొంత అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఎక్కడ కానీ ఎక్కడ వీటిలో విరోచిత పోరాటం చేసినట్టు నాకు అనిపించలే. జర్నలిస్టులకు అని చెప్పి వాడు ఎవడు ఉద్యమం చేయనోడికి ఎక్కడెక్కడనో ఇళ్ల స్థలాలు ఇస్తా, ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి ఒక సభ పెట్టి అనౌన్స్ చేసినావు. వాడు ఎవడు కేసీఆర్ మీద కొట్లాడినోడు కాదు. నువ్వు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తా, ఖరీదైన ₹1,00,00,000 ఇస్తా అంటే అది ఏమన్నట్టు? సంవత్సరంలో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 1,00,000 కూడా ఫిల్అప్ కాలే. ఓకే, అంటే స్టార్టింగ్ కాబట్టి సమయం కావాలి. ఆల్రెడీ అప్పుల కుప్పగా చేసిపోయిండ్రు. ఈ రోజు అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడింది. దాదాపుగా మేము 6,000 కోట్లు మిత్తిలే కడుతున్నాం అని చెప్పేసి. సో మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, దానికి గల కారణం కూడా కేసీఆర్ చేసినటువంటి అప్పులు అని చెప్పేసి. అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఎక్కడ కూడా మాట్లాడింది ఇప్పటిదాకా 6 గ్యారెంటీల కోసం మాట్లాడలే. ఇప్పుడు గోరెట్టి వెంకన్న ₹1,00,00,000 ఇవ్వడానికి అది మనకి 6 గ్యారెంటీలకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు అప్పుల కుప్ప అయినప్పుడు గోరెట్టి వెంకన్న ఎట్లా సెలెక్ట్ చేస్తావు? ఆయన బీఆర్ఎస్ తొత్తుగా పనిచేసిండు అంటున్నా నేను. గంటా చక్రపాణి అంబేద్కర్ యూనివర్సిటీకి నువ్వు ఎట్లా వీసీగా చేస్తావు? మొన్నటి దాకా రేవంత్ రెడ్డిని తిట్టినోడే, కేసీఆర్కి అనుకూలంగా ఉన్నోడే. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నువ్వు ఎట్లా టీజీపీఎస్సీ చైర్మన్ చేస్తావు? ఆయన హయాంలోనే కదా నిన్న అరెస్ట్ చేసిర్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. దీనికి డబ్బులు ఎందుకు? సరే, ఇప్పుడు అప్పుల కుప్పకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో మొత్తానికి ఇప్పుడు ఈయన పాలనలో రైతులు కావచ్చు, తర్వాత మహిళలు కావచ్చు, తర్వాత అందరు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజంగా అనుకోవచ్చా? ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు బస్సు ఎక్కలేదు, ఆయన ఫ్రీ బస్ పెట్టిన నదులు. అసలు ఫ్రీ బస్సుగా ఉన్నా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఫ్రీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తా అంటుండ్రు కదా. మరి గురుకులాలలో 40% ఛార్జీలు కూడా పెంచడం అనేది కూడా జరిగింది కదా. కొన్ని మంచి జరిగితే కొన్ని జరగవచ్చు, కానీ గురుకులాలలో స్టూడెంట్స్ ఇక గురుకులాల సీట్ రాని వాళ్ళంతా చచ్చిపోయినా మరి గురుకుల రాని వాళ్ళు ఎవరు ఎట్టుకోవాలి? మరి గురుకులలో చదువుకునేది ఎంత 2-3%, 5% కంటే ఎక్కువ చదవరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 100% మంది గురించి మాట్లాడుతున్నా. ఈ 5% వదిలే, ఇంకా మిగతా 95% పరిస్థితి ఏంది?
నువ్వు ఇవే 40% పెంచుండి నాణ్యత ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూడా 40-50 మంది స్టూడెంట్ చనిపోయినారు. ఫుడ్ పాయిజన్ అయ్యో లేకపోతే ఏదోదో కారణాలతో ఉరిపెట్టుకోను లేకపోతే ఏదోదో కారణాలతో భువనగిరిలో కానీ నల్గొండ సైడ్ కానీ సూర్యాపేటలో కానీ కొడంగల్ సైడ్ కానీ ఒకటే బాత్రూంలోకి 50-60 మంది అమ్మాయిలు టాయిలెట్ పోవడానికి క్యూలో నిలబడి మనం చూసినాం. అది సిద్దిపేట నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం. నువ్వు పెంచుడేది ఇవన్నీ ఎటుపోయినాయి మరి? నువ్వు ఎన్ని పెంచడం కాదు, ఏం జరుగుతుంది అనేది లోతుకి తెలుసుకోవాలా. బాత్రూంలో లేవు కొన్ని ఏరియాలలో. నువ్వు వచ్చి 1 year అవుతుంది, బాత్రూంలు కట్టేయడానికి పెద్ద ప్రాబ్లం ఏముంది? ఓ కాంట్రాక్టర్ లాకేసుకున్నాడు కొడంగల్ నియోజకవర్గంలోనే, నా కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేదాకానే నా బాత్రూమ్ పెంచంటే వాళ్ళ పాపం పిల్లలు బయటకు పోయారు. వీటికి 6 గ్యారంటీలకు ఏమన్నా సంబంధం ఉందా? చిన్న చిన్న విషయాలు కదా. డిఎస్సి వాయిదా ఏమని రోడ్ల మీదకి వచ్చిర్రు, సిటీ కాలేజ్ నుంచి ఓయూ కూడా నడుచుకుంటూ వచ్చిర్రు. అంటే సక్సెస్ కాలేడనా మీ దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి? 100% ఫెయిల్యూర్ అయినా చెప్తున్నా కదా. ఎవరికి న్యాయం చేసిండు? ఎందుకు ఫ్రీ బస్ ఇస్తే అది అమ్మాయిలకు లేడీస్ అందరికి న్యాయం చేసినట్ట ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నారు. నిన్ను అడిగింది ఎవడు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ ఎక్కడం వల్ల నేనే కొన్నిసార్లు ఆర్టీసీ బస్సు ఎక్కితే మొత్తం లేడీస్ తో నిండిపోయింది. నిలబడి వెనుక కూర్చుంటే వెనుక కూడా నిలబడితే వెనుక నుంచి మళ్ళీ ముందుకు దిగడానికి 15-20 నిమిషాలు పడుతుంది. మొత్తం కిక్కిరిసిపోతుంది. అంటే మొగోళ్ళు ఎవడు ఓట్లు వేయొద్దా మరి? ఈవెన్ ఆడోళ్ళకి కూడా రెస్పెక్ట్ లేదు. వాళ్ళు చేతెత్తిందట బస్ ఆపుతలేరట, బస్ ఊగుతుంది. ఇటు ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్కి ఇబ్బంది, ఎక్కిన మహిళలకు రెస్పెక్ట్ లేదు. మొగోళ్ళు డైరెక్ట్ ఆడోళ్ళని ముఖం పట్టి అంటారు, నువ్వు 1 రూపాయి కట్టకపోయినా నీకు సీట్ ఇస్తుర్రు, నేను బస్ టికెట్ తీసుకోవాలి, నేను నిలబడాలనా? అంటే ఉండద్దు అంటారా, తీసేయాలంటారా ఫ్రీ బస్? 100% వేస్ట్ అది. అసలు మనుషులు అనేటోడు పెట్టేటి పథకమేనా అది? అట్లా పెడతారా ఎవడన్నా? నీకు బస్సులే సరిపడా లేవు. కొంతమంది కూలీలు చేసుకునేటోళ్ళకి కూడా అదే అంటున్నా భయ్య, నువ్వు ఆ కూలీలు ఎవరిని ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసి వాళ్లకు బస్సు ఎక్కితే ఎన్ని అవుతాయో డబ్బులు, ఒక అప్ అండ్ డౌన్ కు 5,000, 3,000, 2,000 అయితే రోజు ఎక్కుతారు అనుకో, అవే 3,000 వాళ్ళ అకౌంట్లే కదా. ఓకే, అంటే ఈ రేషన్ కార్డు లెక్కన వాళ్ళకు ఒక కార్డు ఇచ్చేస్తే సరిపోతుంది, అందరికి న్యాయం జరిగినట్టు అవుతుంది. నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వు, లేదంటే నిత్యావసర సరుకులు ఉంటాయి, నిత్యావసర సరుకులు ఉంటాయి, ఏది ఉంటుంది వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటది కదా. బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే ఆ కండక్టర్ ఇచ్చే రెస్పెక్ట్, డ్రైవర్ ఇచ్చే రెస్పెక్ట్, తర్వాత పక్క ఉన్నోడు ఇచ్చే రెస్పెక్ట్. మొగోడే కూడా ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు. నువ్వు ఆధార్ కార్డు చూపెట్టి ఉత్తగానే కూర్చుంటున్నావు అని చెప్పి లేడీస్ కు రెస్పెక్ట్ లేదు. మొగోళ్ళు అబ్బాయిలు స్టూడెంట్స్ ఉంటారు కదా, అన్న మేము అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్, ఒక కాలేజ్ హాస్టల్ నుంచి కాలేజ్కి, రూమ్ నుంచి కాలేజీకి పోవాలి అంటే అబ్బాయిగా ఉట్టడమే పాపమా? ఇప్పుడు మీరు కూలీలు అంటే మళ్ళీ ఆడ కూలీల గురించే, మరి మగ కూలీలు ఏడ చచ్చిపోవాలంటా నేను. కూలీలు అంటే మగోళ్ళు లేరా? ఆడోళ్ళు అనేటోళ్ళు ఇంకా ఎక్కువ మంది రూరల్లో పొలం పనుల కూలీలకు పోతారు. వాళ్ళు ఎవరు బస్ ఎక్కి చేనులకు నాటేయడానికి పోరు నేను అనుకుంటున్నా. ఏదైనా ఉంటే అక్కడ తెలిసిన వాళ్ళు 2 వీలర్ మీద నడుచుకుంటూనే పోతారు, కానీ బస్ ఎక్కి కూలీ పనికి పోతారా? పోరు. సిటీలోనే ఎక్కువ అడ్డా కూలీలు ఉంటారు. అడ్డా కూలీలలో ఎక్కువ ఎవరు ఉంటారు? మొగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారా? మొగోళ్ళు ఉంటారు. మరి మొగోళ్ళకి ఫ్రీ లేదు కదా. ఫ్రీ ఉంటుందా లేదు ఇది ఇంకా సెకండ్. సరిపడా బస్సులు లేవు. సరిపడా బస్సులు లేనప్పుడు అలా కుక్కిన పేర్లు లెక్క చేసి నేను ఇదంతా ఓన్లీగా చెప్పట్లేదు. నేను ఒక 3-4 సార్లు ఎక్కి నేను ఒక విక్టిమ్ గా చెప్తున్నా. నేను ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు రాష్ట్రం అంతా తిరిగినా కాబట్టి తిడుతున్నారు ప్రతి ఒక్కడు అంటున్నా. ఓకే సార్, ఇప్పుడు టాపిక్ చూసుకున్నట్టయితే కేటీఆర్ అరెస్ట్ అనేది చాలా ప్రధానంగా వినిపిస్తుంది. నిన్న కూడా ఆయన కోర్టులోకి వెళ్ళినట్లుండు 10 రోజుల వరకు అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏమన్నా అల్లకల్లోలం లాంటివి ఏమన్నా అయితే సునామీలా? ఏమీ కాదు, వాడితో అయ్యేది లేదు పోయేది లేదు. కవిత సొంత చెల్లెనే. కవిత అరెస్ట్ అయినప్పుడే కేటీఆర్ బయట ఉండి ఏం బీకలేకపోయిండండి. కేటీఆర్ బయట ఉన్నాడు, కేటీఆర్ బావ హరీష్ రావు బయట ఉన్నాడు, కేసీఆర్ బయట ఉన్నాడు. ఆడోళ్ళ మీద ఇంకొంత ఎక్కువ ప్రేమ ఉంటది ఎవరికైనా. మరి కవితనే అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ కుక్కిన పేరు లెక్క తాగుకుంటా ఇంట్లో తాగుడు తినుడు బాత్రూమ్ కూడా వచ్చి పండుడు. ఏం చేసిండు? ఇప్పటికైనా ఏం చేస్తుండు? ఏడాది నుంచి మన డబ్బులు నెలకు 3 లక్షల జీతాలు తీసుకొని తాగుతున్నాడు, తింటున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు, మళ్ళీ వచ్చి పంటుండు, తాగుతుండు, తింటుండు, బాత్రూమ్ పోతుండు, పంటుండు. 3 లక్షలు వేస్ట్. సెక్యూరిటీ వాళ్ళు కేసీఆర్ కు. ఇట్లాంటి నీచులు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను ఖతం చేసి పడేస్తారు. అట్లాంటి వాడే అలా కూతురు అరెస్ట్ అయితేనే ఏం కాలేదు. వీళ్ళు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం ఆగుండం చేస్తామంటారు. ఇట్లా అగ్నిగుండం చేస్తాను వాళ్ళని ముందే ఐడెంటిఫై చేసి అవసరం అనుకుంటే వాళ్ళ మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చినా సరే, దిశ సంఘటన అప్పుడు ఎట్లయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండో సజ్జనర్ గారు, అట్లా అగ్నిగుండం చేస్తానే ఏదో వాళ్ళందరినీ వీళ్ళను వాడే స్వతంత్ర సమర యోధుడుగా కొట్లాడి జైలుకు పోతలే. తెలంగాణ ఉద్యమం టైంలో ఏదో ధర్నాలు చేసి పోతలే.
బాగా మెక్కి మా పందిలాగా మెక్కి తప్పుంటే పోతాడు, తప్పు లేకపోతే చట్టం చెప్తుంది కదా. నువ్వేవాడు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడానికి? నేనేం అన్యాయంగా అరెస్ట్ చేయరు, పోలీసు వాళ్ళు అన్ని చెప్తారు, కోర్టు ముందు చెప్తారు. జడ్జి గారు ఇది అన్యాయం అయితే అన్యాయం అంటాడు, న్యాయం అయితే న్యాయం అంటాడు. మీరే ఫిక్స్ అయ్యి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? ఈ దుర్మార్గుడు కేటీఆర్ అంటాడు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి, నేను లోపలికి వెళ్తా యోగా చేస్తా అన్నాడు. వాడే తప్పు ఒప్పుకుంటాడు. నేనేం తప్పు చేయలేదు అంటలే, నన్ను అరెస్ట్ చేస్తే నేను యోగా చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. అంటే తప్పు చేసినోడే యోగా చేస్తా అంటాడు కదా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నేను మళ్ళీ ముందస్తు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అరెస్ట్ చేయ అంటావు, దమ్ముంటే అరెస్ట్ చేయ అంటావు, అరెస్ట్ చేస్తే యోగా చేస్తా అంటావు, మళ్ళీ కోర్టు అరెస్ట్ చేస్తా అని అనుకునే లోపే నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి నేను ముందస్తుగా ఉత్తర్వులు తెచ్చుకుంటా అంటావు. అంటే నీది ఒకదాని మీద కట్టుబడి ఉండాలి కదా. అంటే ఇట్లాంటి ఫ్యామిలీ, చెత్త ఫ్యామిలీ కేటీఆర్ ఫ్యామిలీ. వీడు అరెస్ట్ అయితే అగ్నిగుండం కాదు కదా, మంచు గుండం కూడా కాదు. అయితే ఇప్పుడు కేసీఆర్ జనవరి 1 నుంచి బయటికి వస్తుండు, మా పులి బయటికి వస్తుంది, పులి ముసలైపోయింది. ముసలైనాక పులి వచ్చినా ఒకటే రాకుండా ఒకటే, దాన్ని రాళ్లతో కొడతారు. ముసలి పులులను రాళ్లతో కొట్టంగా మనం చూస్తాం కొన్ని. అట్లా ఆ ముసలి పులు వస్తే అలా బాధితులు ఉంటారు. వీడు ధరణి అని తెచ్చి కొన్ని వందల మంది కొంపలు ముంచిండు, వేల మంది, లక్షల మంది కొంపలు ముంచిండు. వాళ్ళ రాళ్లతో కొట్టినా కొడతారు ముసలి పులిని. రాకపోవడం కేసీఆర్ రాకపోతే అట్లనే తాగి అట్లనే వంట అయిపోతుంది. ఆ ఎమ్మెల్యే కూడా రిజైన్ చేస్తే ఎవడో కూడా ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు. కానీ ఇట్లాంటి వాడికి ఎమ్మెల్యే ఇచ్చి కూడా వేస్ట్, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చి వేస్ట్. ముసలి పులి బయటకు వస్తే పులికే డేంజరు. పులి ముసలైపోయింది, ముసలైపోయినాక అన్ని తగ్గి ఉండాలి. పులి చేంజ్ చేస్తుంది. మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు పులి బయటకు వచ్చింది, 0 సీట్లు. పులి బయటకు వస్తే 0. పులికి ఎవడు ఇంటలే, పులిది అయిపోయింది కథ. మోసం చేసిండు, మాయ మాటలు చెప్పిండు. ఒక దుర్మార్గమైనటువంటి కొడుకుని, అల్లుని, కూతుర్ని తెలంగాణ మీద వదిలిపెట్టి ఇంకా అన్యాయం చేస్తుండు. మొత్తం రౌడీయిజం చేసిండు, ఇసుక దంద చేసిర్రు, లిక్కర్ దంద చేసిర్రు, గంజాయి డ్రగ్స్ అమ్మి మొత్తం తెలంగాణ నాశనం చేసిన ఫ్యామిలీ. మొత్తం 5-6 వేల స్కూళ్ళు మూసేసిండు, హాస్పిటల్ కథం చేసిండు. అందువల్ల ఎంతో మంది నిరుద్యోగులకు సాగు కారణమైంది. కాబట్టి ఆ పులిని అందరు ఇంకా తిట్టుకుంటున్నారు. అండ్ ఇంకోటనే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంకి వచ్చిన, అంటే ఇది ప్రజాపాలన అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాను. నిన్న మొన్న ఇన్కన్వెన్షన్ నాగార్జున కూలగొట్టినప్పుడే హైప్ వచ్చింది. తర్వాత మొన్న అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని కూడా లోపలేయడం, ఒకరోజు లోపలేయడం తోటి అదొక స్టార్ ఇమేజ్. ఏమనుకోవచ్చు అంటే నిజంగా ఇది అంటే అందరు సమానంగా చూస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవచ్చు? అన్ని ఫేక్ అండి ఇది. ఇప్పుడు అల్లు అర్జున్ లోపటేసినంత మాత్రాన అందరిని సమానంగా చూస్తుంటే అన్నారు. అల్లు అర్జున్ కి నిజంగానే నువ్వు విక్టిమ్ చేసి లోపటేయాలనుకుంటే మరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి బెయిల్ ఇచ్చింది. మరి నీకు మీ అడ్వకేట్లకు, మీ లీగల్ టీమ్ కు కరెక్ట్ అన్ని పగడబంది ఉంటేనే కదా నువ్వు అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇంకెందుకు నువ్వు ఏం వాదించినట్టు హైకోర్టులో? మరి ఇప్పుడు ఆయన బయటనే తిరుగుతాడు. ఒక గంట సేపు లోపట్టేయడం పైసాచి కానందమా? ఏదైనా ఉంటే లీగల్ కరెక్ట్ గా ప్రొసీడ్ కావాలి కదా. లీగల్ ఎవిడెన్స్ సరిగ్గా సేకరించలేదా మీ కోర్టు, హైకోర్టు మరి ఆ న్యాయవాది సరిగ్గా వాదించలేదా? ఏం న్యాయం చేసినట్టు? వాళ్ళకి అసలు పర్మిషన్ ఇచ్చిందే ఈ దుర్మార్గులు కదా. అసలు నువ్వు ప్రీమియర్ షో ఎర్రచందనం చెట్లు స్మగ్లింగ్ చేసుకుంటూ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా అమ్మాలి, ఎట్లా లంగ కథలు చేయాలనే సినిమాకు అదేమన్నా సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమానా? అదన్నా యూత్ఫుల్ అంటే ఏదన్నా అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ అయినారు అని చెప్పేసి మీమ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ టైంలో. సో అదేమన్నా రీజన్ అనుకోవచ్చా? ఈగో అట్టయితే అట్టయి ఉంటది. కానీ ఒకవేళ ఈగో అట్టు చేసినంత అంటే మరి కేటీఆర్ అంటాడు రోజు ఈగో అట్టు చేస్తాడు, హరీష్ రావు అనేటోడు అట్టు చేస్తాడు, కౌశిక్ రెడ్డి అనేటోడు అట్టు చేస్తాడు, ఈవెన్ బాలకృష్ణ అనేటోడు డైరెక్ట్ చెప్పే చూపెట్టిండు రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ రెడ్డికి చెప్పే చూపెట్టిన బాలకృష్ణ ఎంట్రీగా కూడా వీకలే. అల్లు అర్జున్ మర్చిపోయిందా మర్చిపోలేడా అనేది మ్యాటర్ కదా. అక్కడ రేవతి అనేట ఆమె చనిపోయింది, ఇంకొక అబ్బాయి చావు బతుకులలో ఉన్నాడు, అక్కడ కిక్కిరిసిపోయింది. కాబట్టి అక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి చేయగలిగారు. లేకపోతే చేయడానికి ఆయన నిజంగా బాధ అనిపించినా చేయలేడు కదా. చాలా మంది రోజు తెల్లారులేస్తే చాలా మంది అట్టు చేస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చాలా మందిని అట్టు చేస్తాడు. అట్లా అట్టు చేసిండని ఇది బీఆర్ఎస్ లోన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే. అండ్ ఫైనల్ గా మీరు ఈ ఏడాది పాలనకి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అనుకోవచ్చు? అలాగే రేవంత్ కి కేసీఆర్ సీఎం హోదాలు తేడాలు ఏంటి? ఇగో ఇద్దరు ఈయన బక్క ఉన్నాడు, ఈయన హైట్ తక్కువ ఉంటాడు, అంతే తేడా. కానీ సేమ్ మెంటాలిటీలే ఉన్నాయి. కాకపోతే కొంచెం కేసీఆర్ కంటే
అంటే బెటర్ అని మనం అనలేము. ఈయనకు సాయం చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా యూట్యూబ్ ఛానళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ ఎవ్వరికి ఏం చేసింది లేదండి. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యమకారులందరినీ ముంచిండు, ఉద్యమకారులను ముంచిండు, ఓయూ స్టూడెంట్స్ ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు. ఈయన కూడా యూట్యూబ్ ఛానల్లో నిరుద్యోగులు అందరిని ముంచిండు. ఇద్దరు కూడా పక్తు రాజకీయ నాయకులు, ఇద్దరు కూడా వాళ్ళ పర్సనల్ కుటుంబం తప్ప మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అనడానికి ఏం లేదు. ఆ టైంలోనేమో కల్వకుంట్ల కేసీఆర్ కి హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, ఎర్రబల్ దయాకర్ రావు, వినోద్ రావు, ఈ రావులది ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అలా అన్న తమ్ముడు కృష్ణారెడ్డి, హైదరాబాద్ ఇంకా అమెరికాలో ఉండే జగదీష్ రెడ్డి, వీళ్ళది నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏముంది వాళ్ళకి వీళ్ళు. ఇప్పుడు ఒక్క మెగా కృష్ణారెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే, మైహోం రామేశ్వరరావు అరెస్ట్ చేయలే. వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నాడు, వాడు కాళేశ్వరం అవినీతి చేసిన అన్నావు, ఫోన్ ట్యాపింగ్ అన్నావు, ఏరి మరి అంటే దొంగలు ఊరు పంచుకుంటారు అని నాకు మొత్తం. ఒక 100కి ఎన్ని మార్కులు వేస్తారు? పాస్ మార్కులు అని అవుతుందా? పాస్ మార్కులు అంటే కష్టమే ఉండేటట్టుంది. ఫెయిల్యూర్ అయిపోయింది 1 year లోనే. అన్నం ఉడికిందా లేదా అని చూస్తే అట్టర్ ఫెయిల్యూర్, కృతజ్ఞత లేని హీనులు. ఎంత అంటే అసలు కేసీఆర్ గారు కంటే అంటే వాడేం మంచోడు కాదు, వీళ్ళేం కూడా అంత మంచిగా అనిపిస్తలే. ఎంత అహంకారులు అంటే భక్తు రాజకీయ నాయకులు అండి. నాగార్జునకు టైం ఇస్తారు, చిరంజీవికి టైం ఇస్తారు, లేకపోతే మెగా కృష్ణారెడ్డిని, మైహోం రామేశ్వరరావును కలుస్తారు, పెద్ద పెద్ద బడా బాబులతో కలుస్తారు. దిల్ రాజు గారికి నువ్వు తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు, గంటా చక్రపాణికి ఇచ్చినావు అంటే ఎవడు కొట్లాడిండు, నువ్వు ఎవడికి ఏమి ఇస్తున్నావు అంటే ఆయనకి ఈయనకి పెద్ద తేడా ఏముంది? ఇద్దరు ఒక గూటి పక్షులు లెక్కనే అనిపిస్తుంది. మార్కులు ఎన్ని ఒకవేళ మీరు ఫెయిల్ అంటున్నాను, నేను ఫెయిల్ అంటున్నా. 35 కూడా లేదు ఏ కోణంలో కూడా. ఫెయిల్యూర్ సీఎం ఇంకా తొందరగా తీసేస్తే అయిపోతుంది. ఈయన అన్ఫిట్, సీఎం కు అన్ఫిట్. రేవంత్ రెడ్డి అనేటోడు అన్ఫిట్ పర్సన్ అని చెప్తున్నా. అంత వేస్ట్ గాలని పెట్టుకున్నాడు, అంత అన్ఫిట్ గాలని పెట్టుకున్నాడు. వాడు అంత అనుభవిస్తారు రేపు నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మైపాల్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.